కొడవలూరు మండలం మానేగుంటపాడు గ్రామంలో ఆక్రమణకు గురైన గిరిజన శ్మశాన వాటిక సమస్య త్వరితగతిన కొలుక్కొచ్చింది. ఈ వివాదం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దృష్టికి వెళ్లడంతో స్పందించిన ఆమె వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి పర్యవేక్షణలో సర్వేయర్, వీఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది సర్వే నిర్వహించి శ్మశానానికి హద్దులు నిర్ణయించి సర్వే నంబర్ 49 ఎల్పీ నంబర్ 109లో గల భూమిని గిరిజనులకు అప్పగించారు. ఈ సందర్భంగా మానేగుంటపాడు గిరిజన వాసులు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి, విడవలూరు ఎంఆర్ఓ స్ఫూర్తిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గిరిజనుల శ్మశానం మరలా ఎటువంటి ఆక్రమణలకు గురికాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డికి గిరిజనులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సమరసత నాయకురాలు భావనమ్మ మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. మాది మానేగుంటపాడు పంచాయతీ అండి. నేను గిరిజన కాలనీలోనే ఉంటాను. నా పేరు అన్నం భవానమ్మ. నేను వచ్చి ఇవి ఒకరోజు సడన్గా వచ్చి వీళ్ళంతా పిలిచమ్మా మా శ్మశానం తోడేస్తున్నారు, తొందరగా రండి, అంతా వాళ్ళు చేస్తూ ఉన్నారని పొక్కులేని వచ్చింది, తోడుతూ ఉందనేటప్పటికి వెళ్ళిన తర్వాత అది వాళ్ళ శ్మశానం అంతా పొక్కులేని లాగేస్తూ ఉండిందండి. ఏమంటే ప్రెస్ వారికి కంప్లైంట్ చేసాము. ఆ రోజు హాలిడే అయింది, శనివారం అయింది, హాలిడే అయింది. సాయంత్రం 4 గంటలప్పుడు ఈ కార్యక్రమం తలపెట్టారు. ఆయన ప్రెస్ వాళ్ళకి కంప్లైంట్ చేసి తొందరగా వచ్చారు. పాపం ఫిర్యాదు చేస్తే అంతా తీశారు మీడియా నుంచి అంటాను. తర్వాత పొక్కులేని అయితే వెళ్ళిపోయింది. ఎంఆర్ఓ గారికి అయితే మళ్ళీ మేము కాల్ చేసి కూడా చెప్పాము. అదంతా అయిన తర్వాత అమ్మ మేము సోమవారం, ఆదివారం, సండే సెలవు వచ్చింది కాబట్టి సోమవారం రోజు మేమంతా క్లియర్ చేపిస్తామమ్మా అని చెప్పారు ఎంఆర్ఓ గారు. తర్వాత ఈ వీడియోని చూసిన ఎమ్మెల్యే గారు త్వరితగతిన స్పందించి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారంటండి. ఇట్లా గిరిజనుల శ్మశానం కబ్జా చేస్తుంటే, ఇట్లా తీసేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని ఎంఆర్ఓ గారిని అరిచారంట. ఆవిడ ఎంఆర్ఓ గారే చెప్పారు. తర్వాత ఏంటంటే ఎమ్మెల్యే గారికి మేము చేపిచ్చేస్తామని మేడం చెప్పి ఎంఆర్ఓ గారు ఈరోజు ఉదయాన్నే 6 గంటలకంతా సర్వేర్ గారిని, విఆర్ఓ గారిని, అక్కడున్న తలారుల్ని అందరినీ పంపించి మాకు వీళ్ళ ఎస్టీలు అయినటువంటి యానాదులు, గిరిజనులు అయినటువంటి వీళ్ళ శ్మశానం ఎక్కడికుందో అంతటికీ కొలత ఇచ్చి వాళ్ళు పుల్లలు నాటారండి. నాటినప్పుడు ఏంటంటే దాంట్లో 45 సెంట్లు శ్మశానం ఉండింది, 47 సెంట్లకి పుల్లలు నాటిచ్చేసి వచ్చేసారు వాళ్ళు, విఆర్ఓ గారు వాళ్ళను. అలా మాకు పరిష్కారం జరిగింది కాబట్టి ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాము. అదేవిధంగా ఈ చిన్న చిన్న రాళ్ళు వేసి, పుల్లలు వేసి ఇదంతా చేస్తే మళ్ళీ వాళ్ళు తీసేస్తూనే ఉంటారు, వీళ్ళు మళ్ళీ పోరాడుతూనే ఉంటారు. ఇది కాకుండా శాశ్వత పరిష్కారంగా కొంచెం పెద్ద రాళ్ళు, పాతురాళ్ళు వేసేసి దానికి ఎమ్మెల్యే గారు మంచి మనసు చేసుకొని కొంచెం ఫెన్సింగ్ వేయించి ఇచ్చేస్తే వాళ్ళకి జీవితాంతం ఆ కాలనీ వాసులు ఎమ్మెల్యే గారికి కానివ్వండి, ఎంఆర్ఓ గారికి కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానివ్వండి, పార్టీ అధినేతలకు కానివ్వండి రుణపడి ఉంటారు. మళ్ళీ వీళ్ళు పోరాడలేరండి. వీళ్ళకి అంత శక్తి లేదు, అంత నాలెడ్జీ లేదు, అంత తెలిసిన వాళ్ళు కూడా కాదండి. కాబట్టి దయించి ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము కలవదలుచుకున్నాం. త్వరలోనే ఆవిడ ఎప్పుడు ఉంటారో కనుక్కొని కలుస్తామండి. వాళ్ళకి ఫెన్సింగ్ వేసేంత వరకు మేము పోరాడతామని మీడియా పరంగా చెప్పుకుంటున్నామండి. అది మానేగుంటపాడు క్రిస్టియా నా పేరు. అదే నిన్న జరిగిన మల్లికార్జున రెడ్డి గారు మా శ్మశానాన్ని దావకి అడ్డకిచ్చాడు. దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఎంఆర్ఓ కాడికి వచ్చాము. మాకు ఏదో పనులు నిన్న జరిపించింది ఎంఆర్ఓ మేడం గారు, కొలతలు ఇచ్చేసారు. ఆ బాట అనేది జరగనివ్వకుండా ఏదో మా సమస్యలకు కొద్దిగా మేడం గారు వైనింగ్ చేశారు. అందుకని మాకు ఆ కంచె అనేది మాకు ఒక చిత్తంగా చేస్తే అందుకు ఎంఆర్ఓ మేడం కాడికి వచ్చాము. మాకు ఆ కంచె అనేది ఒక గట్టిగా నిలబెడితే మేము చేపించుకుంటాము. మా శ్మశానం అనేది మాకు గట్టిగా నిలబడాలి. ఎవరంటే వాళ్ళు జోక్యం చేసుకుని బాటలన్నీ అయ్యని గందరగోళం చేస్తున్నారు. మాకు ఉండేది కొంత శ్మశానమేను. ఆ కొంత శ్మశానం ఏంటంటే మాకు గట్టిగా నిలబడాలి. దాని గురించి సర్వేర్ గారు, విఆర్ఓ గారు ఇద్దరు వచ్చినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే అది సర్వే నెంబర్ వచ్చి 49, ఎల్పీ నెంబర్ వచ్చి 109, ఈ నెంబర్లో గల శ్మశాన భూమిని మాకు ఉందని చెప్పి కేటాయించారండి యానాదులకి. ఆ నెంబర్లోనే మాకు ఎమ్మెల్యే గారు ఫెన్సింగ్ వేసి ఆల్రెడీ అక్కడ దెబ్బగా ఉండిందండి శ్మశానంలో పూడ్చిపెట్టుకోవటానికి ఎస్టీలకి. అదంతా అతను మట్టి తీసేసి బయట పొలాలకు తోడేసుకొని మొత్తం పొలంలాగా చేసేసారండి ఆయన. ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని వీళ్ళు రోజు కూలీలండి యానాదులు, గిరిజనులు, వాళ్ళు దాన్ని మళ్ళీ అంత పెద్ద గుంటను పూడ్చలేరు కాబట్టి ఎమ్మెల్యే గారు మంచి మనసు చేసుకొని అక్కడ కొంచెం మట్టి తోలి కొంచెం ఫెన్సింగ్ వేసి ఇచ్చేస్తే ఈ నెంబర్లో ఈ 49 సర్వే నెంబరు 109 ఎల్పీ నెంబర్లో గల భూమికి మరలా ఆవిడ పెద్ద మనసు చేసుకొని ఎమ్మెల్యే గారు
మట్టి తోలు ఇచ్చేస్తే ఫెన్సింగ్ వేసి ఇచ్చేస్తే సరిపోతుందండి. ఆవిడకి మేము రుణపడి ఉంటాము. ఎంఆర్ఓ గారికి, ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. మాది మానేగుంటపాడు. నా పేరు రాపూర్ శ్రీనివాసులు. మా మా శ్మశానానికి మన గుణపాటి మల్లికార్జున గారు ఒకరు అడిగించుకొని ఉన్నారు. ఎంఆర్ఓ గారికి వచ్చాము, చేస్తామని అని అన్నారు. దానికి ధన్యవాదాలు. ఎంఆర్ఓ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాము. ఇంత త్వరగా మాకు చేసిచ్చారు కాబట్టి ఇది కూడా కంచి ఒకరు తొందరగా చేసిస్తారని కోరుతున్నాము. ఈ సమస్య మీద మేము మానేగుంటపాడు సందర్శించడానికి పోయినప్పుడు అక్కడ మేము ఈ సమస్యని కళ్ళారా చూసాము. అదే మేము మీడియాలో విన్నవించుకున్నాము. ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ సమస్య ఇంత త్వరితగతిన 32 గంటల్లో పరిష్కారం చేసినందుకు ఎమ్మెల్యే గారికి, ఎంఆర్ఓ గారికి, ఇతర అధికారులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ సమస్యని వాళ్ళ దృష్టికి ఇంత త్వరగా తీసుకెళ్ళి ఈ సమస్య ఇంత త్వరగా పరిష్కారం అయ్యేటట్టు మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. లోపలే మాకు పరిష్కారం చేయించేశారండి. ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, 32 గంటల లోపల కొలతలు వేయించేసి అప్పటికప్పుడు మాకు పని ఎక్కడికి వీళ్ళ శ్మశానం ఉందా లేదా, అవునా కాదా అని అప్పటికప్పుడు త్వరితగతిన పరిష్కారం చేశారండి. అదేవిధంగా ఫెన్సింగ్ వేసి ఇచ్చేయమని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని. Please subscribe SS News AP.